పునరుత్థానుడైనటువంటి రోజు, మృత్యుంజయుడైనటువంటి రోజు ఈరోజు క్రీస్తు ఉత్థాన పండుగ. దేవుని బిడ్డలారా, మీ కుటుంబాల్లో దేవుడు ఒక వరం ఇచ్చాడనుకోండి మీకు, ఇదిగో మీ కుటుంబాల్లో మరణించిన వారు మరలా బ్రతుకుతారు అనే వరం ఇస్తే మీరు కోరుకుంటారా? కోరుకోరా? కోరుకుంటాం, అందరం కోరుకుంటాం. మన ఇంట్లో మరణించిన వాళ్ళు మళ్ళా బతకాలని కోరుకుంటాం మనం. అందుకే ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు, నా బిడ్డలు 100 ఏండ్ల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ పక్కన పెడితే ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటాడు ఏమని? నా బిడ్డ 100 ఏళ్ల పాటు క్షేమంగా ఉండాలా. భగవంతుడు కూడా అంతే. ఆయన మనకు తండ్రి. ఆయన ద్వారానే మనం ఈ జీవితాన్ని పొందాం. ఆయన మనమందరము క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. అయితే మనం క్షేమంగా ఉండగలుగుతున్నామా అంటే లేదు. అనారోగ్యం కలుగుతుంది, బాధలు కలుగుతున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, మరణము, చచ్చిపోతూ ఉన్నాం. ఇది దేవుడు కోరుకుంటాడా? మీరు కోరుకుంటారా మీ బిడ్డలు చచ్చిపోవాలని? కోరుకోం, ఎవ్వరం కోరుకోం. మరి దేవుడు కోరుకుంటాడా ఆయన బిడ్డలమైన మనము నశించిపోవాలి, మరణించాలి, మట్టిలో సమాధి చేయబడాలి అని మనం దేవుడు కోరుకుంటాడా? కోరుకోడు. కానీ ఆయన యొక్క చిత్తానికి విరుద్ధముగా మనం కట్టుకున్నటువంటి పాప ఫలితముగా మృత్యువు మనందరికీ సంభవించింది. అందరం మరణిస్తున్నాం. దేవుని చిత్తానికి విరుద్ధం, దేవుని యొక్క కోరికకి విరుద్ధం. అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నారే అని ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు. మరి దీనికి విరుగుడు ఎలాగా? ఎలా ఈ మనిషి నశించిపోకుండా, మట్టిలోకి కలిసిపోకుండా, సమాధిలో మిగిలిపోకుండా ఎలా ఈ మనిషిని తిరిగి జీవముతో లేపాలి? ఓం మంత్రం వేస్తే జరుగుతుందా అంటే కాదు, అలా కాదు. కలుగునుగాక అంటే కలుగుతుందా? అలా కాదు. దీనికి విరుగుడు ఒక గొప్ప విరుగుడు దేవుడు ఏర్పాటు చేశాడు. మరణాన్ని జయించే విరుగుడు, మరణాన్ని గెలిచే విరుగుడు దేవుడు ఆలోచించాడు. ఎలా చేస్తే ఈ మనిషి మరణాన్ని జయించగలడు? ఎలా చేస్తే మనిషి జీవించగలడు అనేదానికి విరుగుడు ఆయన ఆలోచించాడు. దేవుడు సంకల్పించాడు. ఏ విధమైనటువంటి కార్యము తలపెట్టితే ఈ మనిషి మరణాన్ని జయించగలడు అని ఆయన సంకల్పించి ప్రవక్తల్ని పంపించాడు. వాళ్ళు ప్రవచనాలు చేశారు. అనేక మంది మధ్యవర్తుల్ని పంపించాడు. ఇదిగో మీరు మారు మనసు పొందండి, మంచిని చేయండి, పాపాన్ని వదిలిపెట్టండి, తిరిగి నా చెంతకు రండి అంటూ అనేక మంది ద్వారా అనేక సంవత్సరాలుగా, అనేక యుగాలుగా దేవుడు తన యొక్క తపనని తెలియపరుస్తూనే ఉన్నాడు. తల్లిదండ్రులు ఏ విధంగా తమ బిడ్డల ఎదుగుదలని కోరుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులైతే వృద్ధాప్యంలో కూడా పనిచేస్తుంటారు బిడ్డలు బాగుపడాలని. ఎదగలేనటువంటి బిడ్డల కోసం కొంతమంది తల్లిదండ్రులు వృద్ధులుగా కూడా పనిచేస్తారు. స్థిరపడనటువంటి బిడ్డల కోసం కొంతమంది తల్లిదండ్రులు ముసలి వయసులో కూడా పనికి వెళ్తుంటారు. తపన, నా బిడ్డ బాగుపడాలా, నా బిడ్డ కడుపు నిండా కూడి తినాలా, నా బిడ్డ నాలాగా కష్టపడకూడదు అన్న తపన. దేవునికి కూడా అదే తపన.
అందుకే ఎన్ని యుగాలు గడిచాయో, ఎన్ని సంవత్సరాలు దొర్లిపోయాయో ఆయన కోరిక ఆయన మానుకోలా. తన బిడ్డల్ని ఆయన వదిలిపెట్టల, మధ్యవర్తిత్వం చేస్తూనే ఉన్నాడు. చివరికి ఈ మధ్యవర్తిత్వానికి ఆయన ఎన్నుకున్నటువంటి సాధనము ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఎన్నుకున్నాడు. మానవ రూపధారిగా ఆ యేసుక్రీస్తు జన్మించాడు, ప్రజల మధ్య జీవించాడు. ఎలా జీవించాడు అంటే, మనిషి, పౌలుడు అంటాడు కదా, ప్రతి మనిషి పాపము కట్టుకొనిరి. పౌలుడు అంటాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పాపాన్ని కట్టుకొనిరి. అదే పౌలుడు అంటాడు, ఇదిగో యేసుక్రీస్తు మన వలె అన్ని విధములుగా శోధింపబడినను, ఆటంకాలు పొందినను, బాధలు పొందినను, అవమానాలు పొందినను, కన్నీరు కార్చినను, ఆయన అన్ని విధాలుగా మనలాంటి వాడే, ఒక్క పాపములో తప్ప పాపం చేయలా. యేసుక్రీస్తు పాపం చేయలా. విరుగుడు అదే, దేవుడు సంకల్పించిన విరుగుడు అదే. యేసుక్రీస్తు పాపము చేయలేదు, విధేయించాడు, దేవునికి లోబడ్డాడు. విరుగుడు అదే, దేవుని యొక్క విరుగుడు అదే. ఈ మరణాన్ని జయించాలంటే విరుగుడిదే, పాపానికి దూరంగా ఉండడం. యేసుక్రీస్తు ప్రభువుల వారు పాపం చేయల, మానవ రూపాన్ని ధరించాడు. ఆయన కన్నీరు కార్చాడు, బాధలు పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, ఆకలి వేసింది, పస్తులున్నాడు, పేదరికాన్ని అనుభవించాడు, అన్నీ అనుభవించాడు, అన్నిటి గుండా పోయాడు. ఒక్క పాపాన్ని తప్ప, ఒక్క పాపం మినహా అన్నింటిలో ఆయన మనవలె జీవించెను, ఒక్క పాపం మినహా. అదే విరుగుడు సోదరి. దేవుడు తలపెట్టిన విరుగుడు అదే. మరణాన్ని జయించాలంటే మనిషిలో నీతి ఉండవలెను. యేసులో అది ఉంది, నీతి. ఈ మరణాన్ని జయించాలంటే మనిషిలో నీతి. ఆయన నీతిమంతుడు. శతాధిపతి యేసు ప్రభువుని బల్లెంతో పొడిచిన తర్వాత ఏమన్నాడు? బల్లెంతో డొక్కలో పొడుస్తాడు ప్రభువుకి. చనిపోయాడా లేదా తెలుసుకునేదానికి ఆ శతాధిపతి యేసు ప్రభుని ఈ ప్రక్కటెముకల్లో పొడుస్తాడు. పొడిచినప్పుడు ఆ రక్తము అదంతా ఆయన మీద పడుతుంది. ఏమంటాడు ఆయన? ఇదిగో ఇతడు నిజముగా నీతిమంతుడు అన్నాడు. మరి ఏ ప్రేరణతో ఆయన అన్నాడో తెలియదు కానీ ఇతడు నిజముగా నీతిమంతుడు అని శతాధిపతి అన్నాడు. దేవుడు సంకల్పించినటువంటి విరుగుడు మరణానికి నీతి. యేసు ప్రభు నీతిమంతుడు. అందుకే మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడయ్యను. ఆ యేసు ప్రభువుని సమాధి చేశారు. ఎప్పుడు సమాధి చేశారు? ఎప్పుడు మరణించాడు యేసు ప్రభు? ఏ రోజు మరణించాడు? ఏ రోజు మనం చేసుకున్నాం కదా మొన్న, శుక్రవారం. ఎన్ని గంటలుగా మరణించాడు? చరిత్ర ప్రకారం 3 గంటలకి ఆయన మరణించాడు. ఉదయం 9 గంటలకి శిలువ మీదకి ఎక్కిస్తే 3 గంటలకు మరణించాడు. దాదాపు ఎన్ని గంటలు ఉన్నాడు పైన? శిలువ మీద ఎన్ని గంటలు ఉన్నాడు? 6 గంటల పాటు శిలువ మీద ఉన్నాడు. ఉదయం 9 నుంచి 12 వరకు 3 గంటలు, 12 నుంచి 3 వరకు 3 గంటలు, 6 గంటలు ఉన్నాడు పైన. 3ంటికి చనిపోయాడు ఆయన, మరణించాడు. అది శుక్రవారం.
మరుసటి రోజు ఆ యూదులకి విశ్రాంతి దినం, శనివారం. వాళ్ళు విశ్రాంతి దినం రోజున దేహాలని బయట ఉండనివ్వరు. అందువల్ల ఏం చేశారు వాళ్ళు అంటే, ఆ ఇద్దరు దొంగల కాళ్ళు విరగ్గొట్టి దించేశారు కిందకి. యేసు ప్రభువుని కాళ్ళు విరగ్గొడదామని చూస్తే అప్పటికే ఆయన మరణించున్నాడు. అప్పుడే ఏం చేశారు, ఆయన కాళ్ళు విరగ్గొట్ల, మరణించాడు కాబట్టి ఆయన్ని అలాగే వదిలారు. ఇంతలో అరిమత్తయి, యోసేపు, నికోదేము వీళ్ళందరూ వెళ్ళి ప్రభు దేహాన్ని అడిగారు. ఇదిగో రేపు విశ్రాంతి దినం కదా, దేహం ఇలాగే సిలువ మీద ఉండరాదు కదా, మాకివ్వండి, మేము సమాధి చేస్తాం అని చెప్పి ప్రభు దేహాన్ని వాళ్ళు దించారు. ఎప్పుడు? శుక్రవారం సాయంకాలం. ఆ అరిమత్తయి యోసేపు తన కోసం తొలిపించుకున్నటువంటి సమాధిలో ప్రభువుని తీసుకొని వెళ్ళి పెట్టారు. ఆ రాత్రే, శుక్రవారం రాత్రి. ఆ రాత్రంతా ఆ సమాధిలో పెట్టి దానికి అడ్డంగా పెద్ద బండరాయిని పెట్టి సీలు వేశారు. ఎవ్వరూ ఆ రాయిని తొలగించకూడదు, సీలు వేశారు. ఆ రాత్రంతా గడిచిపోయింది. కొంతమంది స్త్రీలు, మగ్దలా మరియమ్మ, ఆయన తల్లి, ప్రభువు తల్లి మరియమ్మ, ఇంకొంతమంది అక్కడే ఉన్నారు. వాళ్ళు వెళ్ళలా ఇంటికి. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళలా. శుక్రవారం రాత్రి గడిచిపోయింది. శనివారం ఉదయం రాయి అడ్డంగా ఉంది. ప్రభువు శరీరం లోపల ఉందో లేదో ఎవరికీ తెలియదు, చూసే వీలు లేదు. మగ్దలా మరియమ్మ అక్కడే ఉంది, ఆమె వెళ్ళలా, ఇంటికి వెళ్ళలా, అక్కడే ఉంది. శనివారం కూడా గడిచిపోయింది. శనివారం సాయంకాలం అయింది, శనివారం రాత్రి అయింది. శనివారం రాత్రంతా గడిచిపోయింది. మగ్దలా మరియమ్మ, ఇంకొంతమంది స్త్రీలు అక్కడే ఉన్నారు. అయితే సమాధిలో ప్రభు ఉన్నాడా లేడా తెలియదు, ఆ బండరాయి అడ్డంగా ఉంది కాబట్టి చూసే వీలు లేదు. శనివారం రాత్రి గడిచింది. ఆదివారం తెల్లవారుజాము మగ్దలా మరియమ్మ ఆ తెల్లవారుగానే మేలుకొని ప్రభువుని చూడాలన్నటువంటి తపనామకి, కోరిక. సమాధి వైపు చూస్తే బండరాయి పక్కకు జరబ్బడి ఉంది. ఖాళీ సమాధి కనిపించింది ఆమెకి. వెంటనే పరిగెత్తుకుంటా పోయి శిష్యులకి చెప్పింది, ఇదిగో ప్రభు దేహం లేదు, శరీరం లేదు. వాళ్ళు కూడా పరిగెత్తుకుంటా సమాధి దగ్గరకు వచ్చారు. ఖాళీ సమాధి. ఆయనకు చుట్టినటువంటి వస్త్రాలన్నీ ఆ పక్కన పెట్టి, ప్రభు లేడు, సమాధిలో లేడు. ప్రభు సమాధిలో లేడు, ఆయన శరీరము సమాధిలో లేదు. వాళ్ళు చూశారు, మరి వాళ్ళు నమ్మారా లేదా మనకు తెలియదు. ప్రభువు లేచాడు అన్నది నమ్మారో లేదో మనకు తెలియదు. అయితే ప్రభుని దేహం సమాధిలో లేదు, సమాధిలో లేదు. ఖాళీ సమాధి. సోదరి సోదరులారా, ఇది ముఖ్యమైనటువంటి ఒక విషయం. ఖాళీ సమాధి, ఖాళీ సమాధి. ప్రభుని శరీరం సమాధిలో లేదు. తర్వాత ఆయన వాళ్ళకి దర్శనమిచ్చి తన యొక్క పునరుత్థానాన్ని నిరూపించాడు, అది వేరే విషయం. అయితే ఆ రోజు వాళ్ళు చూసింది, ఈ రోజున ఆదివారం నాడు వాళ్ళు చూసింది ఖాళీ సమాధి. సమాధి ఖాళీ, ఆయన సమాధి ఖాళీ. ఖాళీ సమాధిని చూశారు. సోదరి సోదరులారా, మనందరం కూడా సమాధుల్లోకి వెళ్తాం. మనమందరం కూడా సమాధి చేయబడతాం.
ఇదివరకే మన కుటుంబాల్లో అనేక మంది సమాధి చేయబడి ఉంటారు మరణించి. మనము ఒక రోజున సమాధిలోకి వెళ్తాం. దేవుని యొక్క సంకల్పం ఏమిటి అంటే మన సమాధులు ఖాళీ అవ్వాలి. దేవుని యొక్క కోరిక మనం సమాధుల్లో ఉండరాదు. ఇది దేవుని కోరిక. మనం సమాధులలో ఉండరాదు. మనం ఉండాల్సిన చోటు ఆయన సన్నిధి. మనం ఉండాల్సిన చోటు ఆయన సన్నిధి. కాబట్టి మనం సమాధులలో ఉండరాదు. మృత్యులోకమున మనం ఉండరాదు. సమాధి అంటే మృత్యులోకం. మృతుల లోకంలో మనం ఉండరాదు. ప్రభు ఒప్పుకోడు. ఆయన మృతలోకాన్ని మనం చేరుకోరాదు. మరణిస్తాం, అక్కడ ఉండకూడదు. మృతలోకాన్ని, సమాధి అంటే మృతుల లోకం. ఆయన పాతాళమునకు దిగి అని చెప్పి మనం విశ్వాస సంగ్రహంలో చెప్పుకుంటాం. ఆయన పాతాళమునకు దిగెను అని మనం చెప్పుకుంటాం. యేసు ప్రభువుల వారంట ఆయన శుక్రవారం రాత్రి సమాధి చేశారు కదా, ఆయన శనివారం రోజు పాతాళానికి వెళ్ళాడంట. అంటే మృతలోకానికి వెళ్ళాడంట ప్రభు. మృతుల లోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఆయన తీసుకొని బయటకు వచ్చాడంట. సమాధుల్లో నుంచి బయటకు వచ్చాడంట. వాక్యంలో కూడా వింటాం కదా, ప్రభు చనిపోయిన తర్వాత అనేక మంది సమాధులు తెరవబడి ఆ పరిశుద్ధ నగరంలో వారు తిరగసాగిరి. వాక్యం ఉంది. యేసు ప్రభు మరణించినప్పుడు యెరూషలేములోని అనేక మంది సమాధులు, పరిశుద్ధ నగరములోని సమాధులు తెరవబడెను. అనేక మంది తిరుగుతుండిరి. మరణించిన వారు మరలా లేచి తిరుగుతుండిరి. కాబట్టి ప్రభు ఈ శుక్రవారం రాత్రి ఆయన్ని సమాధి చేస్తే శనివారం నాడు ఆయన మృతలోకానికి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆత్మలన్నిటినీ బయటికి తీసుకొని వచ్చాడంట. ఎక్కడి నుంచి? ఆదాము మొదలుకొని యూదా ఇస్కారియోతు వరకు వీళ్ళందరూ ప్రభు కంటే ముందు మరణించిన వాళ్ళు, మరణించి మృతలోకాన్ని చేరుకున్న వాళ్ళు, వాళ్ళందరినీ ఆయన అక్కడి నుంచి తీసుకొని వచ్చాడంట. వాళ్ళు ఉండాల్సింది మృతలోకంలో కాదు, వాళ్ళ సమాధుల్ని ఖాళీ చేశాడు ప్రభు. ఆ విధంగా సోదరి సోదరులారా, యేసు ప్రభు సమాధి ఖాళీ అయ్యింది. ఒక రోజున మనకు కూడా అదే మహిమ కలగాలనేది దేవుని కోరిక. మనమందరం కూడా మరణిస్తాం, మృత్యులోకాన్ని చేరుకుంటాం. కానీ అక్కడ ఉండరాదు, అక్కడే ఉండిపోకూడదు. ఉండేదానికి దేవుడు ఒప్పుకోడు. మన కర్మగాలి మనం ఇంక అక్కడే ఉండిపోతే తప్ప. యేసు మొదటి పట్టణంలో విన్నాం కదా మనం, అపోస్తుల కార్యాల్లో పేతురు మాటలు వినండి. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. ఆయనకి పక్షపాతం లేదు, దేవునికి పక్షపాతం లేదు. ఆయన మృత్యులోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన విమోచిస్తాడు. యేసుక్రీస్తు ద్వారా విమోచిస్తాడు. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. నీతంటే ఇది. ఏమిటి నీతి? యేసు ప్రభు నీతి గలవాడు, నీతిమంతుడంటే ఇది. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. నీతి. మరణానికి విరుగుడు, విషానికి విరుగుడు. పాము గరిచిందంటే మనకు దానికి విరుగుడు వేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అది ఏ పామో తెలుసుకొని దానికి తగ్గ విరుగుడు ఇస్తారు. విషానికి విరుగుడు. మరి మరణానికి విరుగుడు ఇదిగో వాక్యం. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు.
నీతి. అంటే భయపడడం అంటే మళ్ళా తప్పు అర్థం చేసుకుంటారేమో, దేవునికి భయపడాలన్నా, దేవునికి విధేయించడం. తల్లిదండ్రులకి ఒక బిడ్డ విధేయిస్తే వాడికి ఆశీర్వాదం. అవునా కాదా? అవునా కాదా? ఒక బిడ్డ కొడుకు కానీ కూతురు కానీ తల్లిదండ్రులకు విధేయించాడు అనుకోండి, వాడికి ఆశీర్వాదం. తల్లిదండ్రుల మాట విని నడుచుకుంటే ఆశీర్వాదం, శుభం కలుగుతుంది, మంచి జరుగుతుంది. అలాగే దేవునికి విధేయించి సత్ప్రవర్తన కలిగిన వాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. వాడిని దేవుడు మృతలోకము నుండి తీసుకొని వచ్చును, వాడి సమాధులు ఖాళీ చేయను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ శిష్యులు పోయేసరికి యేసయ్య సమాధి ఖాళీ, లేరు, సమాధి లేదు, సమాధిలో ప్రభువు లేడు. అందుకే దేవదూత అంట, ఈ శిష్యులు వెళ్ళి చూసినప్పుడు ఇద్దరు దేవదూతలు ఉంటారు అక్కడ. దేవదూతలు చెప్తారు వాళ్ళతో, ఏమయ్యా, సజీవుడైనటువంటి వానిని మీరెందుకు మృతలోకంలో వెతుకుతున్నారు, మృతులలో వెతుకుతున్నారే అంటాడు దేవదూత. అంటే ఆయన ఈ మృతలోకము నుండి ఎప్పుడో సజీవుడయ్యాడు, ఇక్కడెందుకు వెతుకుతున్నారు మీరు ఆయన్ని అంటారు దేవదూత. కాబట్టి మృతలోకములో ఎవ్వరిని దేవుడు ఉండనివ్వడు, విమోచిస్తాడు. యేసుక్రీస్తును నమ్మినటువంటి ప్రతి ఒక్కడు, మరి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా వస్తుంది. యేసుక్రీస్తును నమ్మిన వారంటే మీరు నమ్మని వారు. అందుకే పేతురు అంటున్నాడు చూడండి, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలిగిన వాడు ఎవడైనను ఆయనకు అంగీకార యోగ్యుడే అంటాడు పేతురు. కావున దేవుని బిడలారా, ఈ పునరుత్థాన మహోత్సవం అన్నది మనందరికీ గొప్ప విషయం. ఏమిటంటే, నేను మరణించిన సమాధిలో ఉండను, మరణించి సమాధి చేయబడ్డా నేను అక్కడ ఉండను, ఆ మృతలోకములో నేను ఉండను. నా దేవుడు నన్ను అక్కడ ఉండనివ్వడు, నన్ను విమోచించును. సమాధి చేసేటప్పుడు ఎంతో బాధపడతాం మనం. మన బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, రక్త సంబంధీకులు కానీ మరణిస్తే వారిని సమాధి చేసేటప్పుడు బాధపడతాం, కన్నీరు కారుస్తాం. అంటే మనకు అది చూడండి, అంటే దేవుని యొక్క ఎందుకు కన్నీరు కారుస్తాం అంటే, దేవుని యొక్క సృష్టిలో ఈ మరణము అనేది లేదు వాస్తవానికి. ఇది విరుద్ధం, ఆయన సృష్టికి విరుద్ధం మరణం. అందుకే ఆ విరుద్ధమైనటువంటి ఒక క్రియ, ఒక విషయం మన జీవితాల్లో సంభవించినప్పుడు తెలియకుండానే కన్నీరు కారుస్తాం మనం. వచ్చేస్తాయి, బాధను తట్టుకోలేం. దేవుని యొక్క సంకల్పానికి, ఆయన చిత్తానికి, ఆయన అనుకున్న దానికి విరుద్ధమైనటువంటి ఈ మరణం సంభవిస్తే మనకు తెలియకుండానే కంట్లో నుంచి నీరు వచ్చేస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నశింపనివ్వడు, లోకానికి మనల్ని వెళ్ళనివ్వడు. ఆయన యేసుక్రీస్తు ద్వారా మనందరినీ ఆయన విమోచిస్తున్నాడు. ఈ పునరుత్థానం అంటే అదే. ఇదిగో ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణాన్ని జయించి తిరిగి లేచెనో, మనమందరం కూడా ఒకనాడు ఇదే పరిస్థితి మనందరికీ కలుగుతుంది. మనం మరణించం, సమాధిలో ఉండం. ఊహించుకోండి ఒకసారి, మనం మరణించిన మన బంధువులు, తల్లిదండ్రులు, మిత్రులు సమాధుల్లో ఉండరు, ఒకరోజు వాళ్ళందరూ తిరిగి లేస్తారు అన్నది ఒక్కసారి ఊహించుకోండి, ఎంత ఆనందం కలుగుతుందో. మనమందరం కూడా అదే స్థితికి చేరుకుంటాం. ప్రభువు మనల్ని విడనాడడు అనేదానికి గుర్తు
ఈ పండుగ పునరుత్థాన మహోత్సవం. ఏ విధంగా తల్లిదండ్రులు తమ బిడ్డల బాగును కోరుకుంటారో, క్షేమాన్ని కోరుకుంటారో, ఆయుష్ను కోరుకుంటారో, నిండు జీవితాన్ని కోరుకుంటారో, భగవంతుడు కూడా మన పట్ల అలాంటి కోరికనే ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో నా బిడ్డలు నిండు నూరేళ్ల పాటు క్షేమంగా ఉండాలి, వీళ్ళు బాగుండాలి, వీళ్ళకి ఏమీ జరగకూడదు, సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి అని ఆయన కోరుకుంటాడు. ఒకవేళ అది జరగకుంటే అది జరిగే విధంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి సోదరి సోదరులారా, ఇదిగో ఈ పునరుత్థాన మహోత్సవం నాడు యేసుక్రీస్తుని వలె దేవునికి విధేయించి సత్ప్రవర్తన కలిగి మనం జీవించాలి. అదే మరణానికి విరుగుడు. దేవునికి విధేయించి సత్ప్రవర్తన కలిగి జీవిస్తే అదే మరణానికి విరుగుడు. ఆ విధంగా జీవించిన ప్రతి ఒక్కడు మృత్యులోకాన్ని జయించి దైవలోకాన్ని చేరుకుంటాడు, దేవులోకాన్ని చేరుకుంటాడు. కాబట్టి ఈ రోజున ఆ ప్రభు ఆ విధంగా చేశాడు. ఆ విధంగా మృత్యులోకాన్ని జయించి దేవుని లోకాన్ని చేరుకున్నటువంటి వారిలో ప్రథముడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన తర్వాత మనందరూ కూడా ఆయన్ను వెంబడించే వారందరికీ, ఆయనలాగా జీవించే వారందరికీ, మతం కాదు, కులం కాదు, గోత్రం కాదు, భాష కాదు, ఆయన్ను వెంబడించే వారందరికీ, ఆయనలాగా జీవించే వారందరికీ ఆ దైవరాజ్యం ప్రాప్తిస్తుంది, ఆ పునరుత్థానం కలుగుతుంది, మరణాన్ని జయిస్తారు. కాబట్టి ఈ రోజున ఆ గొప్ప సత్యాన్ని మనం కొనియాడుతున్నాం. కాబట్టి మనందరం కూడా నీతిగా జీవించే ప్రయత్నం చేద్దాం, దేవునికి విధేయించుదాం, దేవునికి భయపడుదాం, దేవునికి లోబడుదాం, సత్ప్రవర్తన కలిగి జీవించి మరణాన్ని జయిద్దాం, దేవుని లోకాన్ని చేరుకుందాం. ఆమేన్.